శాంతి. ఈరోజు జూలై 20వ తేదీ 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, మాయా రావణుడి యొక్క సాంగత్యంలోకి వచ్చి మీరు తప్పిపోయారు. పవిత్రమైన మొక్కలు అపవిత్రులుగా అయిపోయారు. ఇప్పుడిక మళ్ళీ పవిత్రంగా అవ్వండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలు ప్రతి ఒక్కరికి తమ పైన తమకు ఏ ఆశ్చర్యం కలుగుతుంది, మరియు తండ్రికి పిల్లలపైన ఏ ఆశ్చర్యం కలుగుతుంది? సమాధానం: మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవాళ్ళం, ఎటువంటి తండ్రి వారసత్వం మాకు లభించింది, ఆ తండ్రినే మేము మరచిపోయామే. రావణుడు వచ్చాడు, దానితో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే దానితో ఆ పొగమంచులో రచయిత మరియు రచనను అంతటిని కూడా మరచిపోయాము అని పిల్లలకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతంగా తయారు చేశానో, రాజ్య భాగ్యాన్ని ఇచ్చానో, ఆ పిల్లలే నన్ను గ్లాని చేశారు, నిందించారు. రావణుడి సాంగత్యంలోకి వచ్చి అన్నింటిని పోగొట్టుకున్నారు అని బాబాకి ఆశ్చర్యం కలుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: శివాలయంలోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించుకోవాలి. ఈ వేశ్యాలయం నుంచి మీ మనస్సుని తొలగించుకుంటూ ఉండాలి. శూద్రుల యొక్క సాంగత్యం నుంచి కూడా తప్పుకోవాలి. రెండవ పాయింట్: ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. ఎప్పుడూ అహంకారంలోకి రాకూడదు. ఎప్పుడైనా శిక్షలు లభిస్తే అలజడిలోకి రాకూడదు. ఈరోజు వరదానం: సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా అయి దుఃఖితులైన ఆత్మలకు ఆ సంతోషాన్ని దానం చేసేవారు పుణ్యాత్మ భవ. వరదానం యొక్క వివరణ: ఈ సమయంలో ప్రపంచంలో అన్ని వేళలా దుఃఖమే ఉంది, మరియు మీ వద్ద అన్ని వేళలా సంతోషం ఉంది. కావున దుఃఖితులైన ఆత్మలకు సంతోషం ఇవ్వటం అన్నింటికన్నా పెద్ద పుణ్యం. ప్రపంచంలోని వారు సంతోషం కోసం ఎంతో సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు, మరియు మీకు సహజంగా అవినాశి సంతోషం యొక్క ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దానిని పంచుతూ ఉండండి. పంచటం అనగా పెంచుకోవటం. మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వీరికి ఏదో శ్రేష్ఠ ప్రాప్తి లభించింది, కావుననే సంతోషంగా ఉన్నారు అని అనుభవం చేసుకోవాలి. స్లోగన్: అనుభవి ఆత్మలు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ మోసపోలేరు. వారు సదా విజయీలుగా ఉంటారు. మంచిది. ఓం శాంతి.